తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఘనత దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గారిది. ఇప్పటికే ఆయన దర్శకునిగా సినిమా చరిత్రపై తరగని ముద్ర వేశారు తన దర్శకత్వంతో. అయితే రాజమౌళి సినిమా తర్వాత ఆయా హీరోలు నటించిన చిత్రాల్లో డిజాస్టర్ అవడం కామన్గా మారింది. రాజమౌళి గారి RRR చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం బాక్స్ ఆఫీస్ ముందుకు 2 ఏళ్ల తర్వాత రాబోతుంది. అటు ఆచార్య భారీ డిజాస్టర్ అవడంతో దర్శకుడు కొరటాల శివ కెరీర్ డైలమాలో పడగా, ఇటు ఎన్టీఆర్ గారు కూడా రాజమౌళి దర్శకత్వం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆచార్య భారీ ఫ్లాప్ నుంచి త్వరగానే కోలుకున్న కొరటాల కసితో దేవర చిత్రం ప్రారంభించగా, ఇటు ఎన్టీఆర్ రాజమౌళి కర్స్ సెంటిమెంట్ను బ్రేక్ చేసేందుకే 2 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ఫిల్మ్ లవర్స్లో చర్చలు మొదలయ్యాయి. సాధారణంగా ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు అవకాశం ఇచ్చి వారిని దృఢంగా నిలబడేలా చేయగలిగిన ఎన్టీఆర్ గారు ఈ చిత్రంతో రాజమౌళి కర్స్ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తారా? ఆ ఫలితం ఈ నెల 27న తేలనుంది. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్